మీరు ఇంతవరకు ఆన్లైన్ లా ఏదైనా ఆర్డర్ చేసిండ్రా? చేస్తే ఏమొచ్చినాయి? మీరు ఆర్డర్ పెట్టిన వస్తువులే వచ్చినాయా, లేకపోతే గీవిల లెక్క పానాలు వీసే పాములు ఏమన్నా వచ్చినాయా? ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే పానాలు పోవడేంది అనుకుంటున్నారా? సరే సరే, నేను చెప్పడెందుకు గాని మీరే చూడుండ్రి. కొంచెం ఉంటే పానాలే పోదుగా నువ్వులా. అయినా గది గిట్లొచ్చుడేంది, కావాలనేది ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నానా అని ఆ ఇద్దరు ఆల్మూన్లు అయితే మస్తు పరిశాన్ అయ్యిర్రట. ఈ రోజుల్లో పల్లె నుంచి మొదలు పెడితే పట్నం దాకా, చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువుల దాకా ఏది కొనాలన్నా జనాలు ఆన్లైన్ 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 అంటున్నారు. మునుపు ఆన్లైన్ లో కొంతమంది ఏదైనా వస్తువు ఆర్డర్ పెట్టినప్పుడు మిస్ అయ్యి ఆర్డర్ పెట్టిన వస్తువు కాకుండా వేరే వస్తువులు వచ్చుడు చాలా సార్లు చూసింటాం కదా. అచ్చు ఇప్పుడు సుత గట్లనే జరిగింది వాళ్ళ. కాకపోతే గిట్ల కాదు, ఆర్డర్ పెట్టుకుంటే తప్పిపోయి వచ్చింది వస్తువు కాదు. మరి ఏందనుకుంటుర్రా? నేను చెప్పుడు కాదు గాని మీరే చూడండి. చూసిరా ఏందో, నాగరాజా బుస్ బుస్ నాగరాజా. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాము వచ్చిందంట. ఆర్డర్ లా ఈ ముచ్చట బెంగళూరులో జరిగిందంట. సాఫ్ట్వేర్ కొలువులు చేసే పెన్ల మూలకి గిట్ల అయిందట. మరి వీళ్ళు ఏం ఆర్డర్ చేసిర్రో గానీ వాళ్ళు మాత్రం జర్రుంటే వీళ్ళు పానాలు తీసిన వాళ్ళు అవుతుర్రు. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ డెలివరీ కాగానే కొద్దిగా ఎంత అయితే ఆ పాము ఆ ప్యాకేజీలకి వెళ్ళి బయటకు వచ్చి ఎవరినో కాటేసేది. కాకపోతే ఆర్డర్ కి లోపల దిక్కు చుట్టూ టేప్ వేసిర్రంట. ఇక ఆ టేప్ కు ఆ పాము అతుకున్నది. అందుకని ఎవరిని గర్వాలే, ఆ టేపే జంటను రక్షించిందని చెప్పాలి. లేకపోతే ఎంత ఘోరం జరిగేదో కదా. అందుకే ఆర్డర్ వచ్చినాక జర భద్రంగా ఓపెనింగ్ చేసి చూడండి, లేకపోతే మీకు సుత గిట్లనే అవుతుంది. అయినా అమెజాన్ అన్నలు మీరు ప్యాకింగ్ చేసేటప్పుడు చూసుకోరా? ఇట్లా చూసుకోకుండా ఏది పడితే అది ప్యాక్ చేస్తే మనుషుల పానాలు పోతే ఎవరు గ్యారంటీ చెప్పుర్రి?